ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. కోస్తా ఆంధ్రలోని అల్లూరి, విశాఖ, ఉభయ గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. రాష్ట్రంలో మరో 4 రోజుల పాటు వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలు, ఎన్టీఆర్, గుంటూరు, ఏలూరు, కృష్ణా, పల్నాడు, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడుతున్నాయి. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, గీత ఏదైతే కొద్ది రోజుల నుంచి ఎండల తీవ్రతతో అయితే ప్రజలు అల్లాడిపోతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. అయితే కోస్తా ఆంధ్రలోని అల్లూరి, విశాఖ, ఉభయ గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. రాష్ట్రంలో మరో 4 రోజుల పాటు అయితే వర్షాలు కొనసాగుతాయని కూడా వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అలాగే పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలు, ఎన్టీఆర్, గుంటూరు, ఏలూరు, కృష్ణా, పల్నాడు, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ అయితే తెలిపిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఈ ఎండల తీవ్రత ఏదైతే ఎండలు 40 డిగ్రీలు 42 డిగ్రీల దాకా ఎండ తీవ్రత ఉన్న నేపథ్యంలో ఈ యొక్క వర్షాలు అయితే ప్రజలకు ఊరటనిచ్చే పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి కొన్ని జిల్లాల్లో వర్షాలు పడతాం, మరికొద్ది సేపట్లోనే వాతావరణం మార్పులు చేర్పులాగా జరుగుతూ ఉంది. ఒక చోట వర్షం ఉంటే ఇంకో చోట వర్షం ఉండన పరిస్థితిగా ఉంది. కానీ ఆ వర్షం లేని టైంలో ఎండ తీవ్రత అయితే భారీగా ఒక్కసారిగా ఉంటున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ ఎండ తీవ్రతతో అయితే ప్రజలు అల్లాడిపోతున్న పరిస్థితి, ఇంట్లో నుంచి కూడా బయటికి రాని పరిస్థితి నెలకొంటుంది. అలాగే ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో కూడా గాలి బాగా గాలి వానలాగా వర్షం పడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైనా వాతావరణ పరిస్థితి అనుకూలంగా ప్రజలు ఉండాలని కూడా అధికార యంత్రాంగం అలాగే ప్రభుత్వం సూచిస్తున్న పరిస్థితి అయితే ఉంది గీత. అయితే నాగేశ్వరరావు, మరి మండుటెండల్లో వర్షాలు పడుతున్నాయి. సో దీనికి వాతావరణ శాఖ చెప్తున్న రిపోర్ట్ ఏంటి? మరి ఎప్పటిలోగా ఈ వర్షాలు తగ్గనున్నాయి? ఈ వాతావరణ శాఖ చెప్పిన ప్రకారం మరో 2 రోజుల పాటు తేలికపాటి వర్షాలు ఉంటాయని చెప్తున్నారు. దీనికి సంబంధించే ఏదైతే ఈ ఎండ తీవ్రత 40, 42, 43 డిగ్రీలు దాటి ఉంటుండడంతో కూడా ఈ యొక్క తేలికపాటి వర్షాల కారణంగా కూడా ప్రజలైతే ఊరటన అయితే పొందుతారు అనేది అయితే ఉంది. అయితే మొత్తంగా ఈ యొక్క ఏదైతే వాతావరణ శాఖ ఎండ తీవ్రత అప్పుడు కూడా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటూ, అలాగే ఈ వర్షాలు ఎక్కడైతే ఏ జిల్లాలో అప్పుడప్పుడు అనుకోకుండా పడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఒక రోజు పాటు కాకుండా ఇది ఒక జిల్లాలో ఒక రకంగా, ఒక జిల్లాలో ఒక రకంగా వాతావరణం ఉంటుంది. దీంతో వాతావరణ శాఖ కూడా ఆ ఎండ తీవ్రతంగా ఉన్న ప్రాంతాల్లో వర్షాలు పడే ప్రాంతాల్లో కూడా పిడుగులు పడే అవకాశాలు కూడా ఉన్న నేపథ్యంలో కూడా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి జాగ్రత్తగా ఇంట్లోనే ఉండాలని కూడా సూచించింది వాతావరణ శాఖ. థ్యాంక్ యూ నాగేశ్వరరావు.